APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. అంటే నేను ఇప్పుడు అదే అడుగుతున్నాను. సెల్ ఫోన్లు వచ్చేసాయి, ఇంటర్నెట్లు వచ్చేసాయి, టెలివిజన్ అనండి, కంప్యూటర్ అనండి. పుస్తకాన్ని చదివేది ఎవరు? మీ లైఫ్ సర్వైవల్ ఎలా అనుకుంటున్నారు? పుస్తకాన్ని చదివేది ఎలాగ ఇప్పుడు అసలు? ఓకే, మీకు పెన్షన్ వస్తుంది, నేను దాన్ని కాదనట్లేదు. పుస్తకాన్ని చదివేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజున? దానికి మీరు ఎలా అప్డేట్ అవుదాం అనుకుంటున్నారు? 70 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకా అప్డేట్ ఏంటండి? అలా అంటే 70 ఏళ్ళు వచ్చినా హీరో చేసేవాళ్ళు లేరు. హార్డ్ డిస్క్ 70 సంవత్సరాలు బంద్ చేసింది, ఎప్పుడు హ్యాంగ్ అవుతుందో తెలియదు. కాబట్టి దాని గురించి సీరియస్గా నేను ఎప్పుడు ఆలోచించలేదు. వాట్ ఐ కెన్ డూ ఈజ్ ఓపిక ఉన్నంత వరకు ప్రొడ్యూస్ చేయటమే. ఇప్పుడు యాక్చువల్గా 70 సంవత్సరాలు వస్తే చేతులు వణికేసేసి, కాళ్ళు వణికేసేసి, తల ఇట్ట ఇట్ట అనేవాళ్ళని నేను చాలామందిని చూసా. బై గాడ్స్ గ్రేస్ నాకు ఇంకా స్టేజ్ రాలేదు. చక్కటి ఆరోగ్యంతో ఉన్నారు, ఉంటారు కూడా. ఆరోగ్యం అని అనకండి, బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, అన్నీ వచ్చేసినాయి. కాకపోతే వాటిని నేను లెక్క చేయట్లేదు బికాజ్ ఆఫ్ షాడో. ఎందుకనంటే షాడో కంప్లీట్ మార్షల్ ఆర్ట్స్లో స్పెషలిస్టు, బాడీ ఆరోగ్యకరమైన విషయాల్లో చాలా శ్రమ తీసుకున్నవాడు. షాడోకి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే నేను కరాటే నేర్చుకున్నాను. ఐఎమ్ బ్రౌన్ బెల్ట్ ఇన్ కరాటే. చెప్పాను కదా, 10 కిలోమీటర్స్ జాగ్ చేసేవాడిని. ఇప్పుడంటే మానేసేసి పొట్ట పెంచుకున్నాను, అది వేరే విషయం. కానీ ఆ గుడ్ హ్యాబిట్స్ వచ్చేసేసి నా ఆరోగ్యాన్ని ఇంతవరకు స్టేబుల్గానే ఉంచినాయి. ఈ షుగర్లు, బీపీలు వచ్చినా కూడా నన్ను చెప్పండి, ఈరోజు అందరికీ ఉన్నాయి, చాలా మంది 50% పైగా ఉన్నాయి. కాబట్టి నేనేమి 70 ఇయర్స్ వచ్చినా కూడా వాటిని నేను కేర్ చేయకపోవటానికి కారణం నా ఆరోగ్యము. అందువల్ల నేనేమన్నా ఇంకా రాయాలని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ ఎంతకాలం? ఇప్పుడు నేను దేశాన్ని మార్చేసేసి రీడింగ్ హ్యాబిట్స్ అందరికీ క్రియేట్ చేసేసి సాదిక్ బాయ్తో కలిసి తోపుడు బండి వెనకాల ఒక ప్లాకార్డు పట్టుకుని వెళ్ళగలనా? డెఫినెట్లీ నో. ఇదే 10 సంవత్సరాల క్రితం అయితే ఆయన తోపుడు బండి పరిచయం ఉన్నట్టయితే, ఆయన తోపుడు బండి మొదలెట్టున్నట్టయితే ఆయనతో పాటు నేను జంగిల్స్ అనేది తిరిగేవాడిని. కానీ ఇప్పుడు ఓపిక లేదు. ఎందుకనంటే ఈ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, సిగరెట్ల మూలాన వచ్చిన ప్రాబ్లమ్స్. అది ఇది చెప్పాలి ఏంటంటే, కరాటే, బ్రూస్లీ సినిమాలు కూడా రాని క్రితమే మీరు కరాటేని మీ రచనల ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు సమాజానికి. దాని తర్వాతే బ్రూస్లీ సినిమాలు అనండి, కరాటే అనండి వచ్చింది. అప్పుడు ఒక విధంగా పెద్ద రెవల్యూషన్ కదండి. బాగా కదా. మీ కథలు చదివిన వాళ్ళు ఆ పైన బొమ్మలు చూసి ఎంతోమంది కరాటే నేర్చుకున్నారు. నేను రాస్తున్నప్పుడు ఎంయూస్ పబ్లికేషన్స్ ఎండి శెట్టి గారు, ఏంటిది ఎగిరితంటం ఏంటి, ఫ్లయింగ్ కిక్ ఏంటి, ఏం రాస్తున్నావు అనేవాడు. నేను రాస్తున్నాను సార్ ఏదో ఒకటి, మామూలుగా అందరూ గుద్దుతారు, తంతారు, నేనేదో రాశాను కదా వదిలేయండి సార్ అనేవాడిని. ఆయన పట్టించుకునేవాడు కాదు. గ్రెనేడ్ గ్రూప్ అని చెప్పేసి ఒక నవల రాశారు. మీ ఫేవరెట్ కదా అది కూడా? మీ ఫేవరెట్స్లో పాపులర్, ఫేవరెట్ అని కాదు, దానికంటే ఫేవరెట్స్ ఉన్నాయి. పాపులర్ దాంట్లో ఆల్మోస్ట్ ఈ ఫైటింగ్స్ హై పిచ్లో జరుగుతాయి. షాడోకు ఎవడి మీద కోపం వచ్చి ఒకే ఒక తంతాడు, వాడు తల పగిలిపోయి చచ్చిపోతాడు. అంత వైల్డ్గా ఉంటాయి ఫైట్స్. ఆయన అప్పుడు ఏదో అనారోగ్య కారణంగా హాస్పిటల్లో ఉన్నాడు. ఆయనకేంటి, స్క్రిప్ట్ తీసుకెళ్ళంగానే ఆయనకి చదివి వినిపించాలి, లేకపోతే ఒప్పుకునేవాడు కాదు. సరే హాస్పిటల్లో ఉండగానే రా చదువు అన్నాడు, చదివి వినిపించా. ఏంటిది అన్నాడు. ఏదో రాసేసాను సార్ అన్న. 3rd డే ఎంటర్ ది డ్రాగన్ రిలీజ్ అయింది. ఎంటర్ ది డ్రాగన్ రిలీజ్ అయిన తర్వాత అంతవరకు నా పుస్తకాలు 3,000, 3,500 కాపీలు సేల్స్, 15,000కి రైజ్ అయిపోయింది నా బుక్స్. అప్పుడు క్యాకేసి నాకు 1,000 రూపాయలు, అప్పటికి 500 ఇచ్చేవాడు బుక్కి, 1,000 రూపాయలు చేశాడు. నువ్వే చెబుతుంటే ఏదో అనుకున్నాను, నిజమే, ఎక్కడ నేర్చుకున్నా. అది చెబితే అర్థం కాలే వాళ్ళకి. హైదరాబాద్లో వైఎంసీఏ, నారాయణగూడ వైఎంసీఏలో ఒక పెద్ద ఆయన ఉండేవాడు. ఆయన కరాటే స్పెషలిస్ట్. ఆయన నకిల్స్ నల్లగా ఉండేవి. ఈ కరాటే వాళ్ళు నకిల్ పుషప్స్ అని ఇస్తారు, వాళ్ళని చూడంగానే తెలిసిపోతాయి. ఈ 2 నల్లగా కాయలు కాసి ఉంటాయి. చూసి నేను ఇవేంటని అడిగితే కరాటే. నాకు ప్రతిదీ కొత్తగా ఉంటే వేలు పెట్టి చూడటం అలవాటు.
నాకు నేర్పుతావా అన్న. స్టార్టెడ్ ప్రిలిమినరీగా మొదట నేర్పాడు, ఏవో కొన్ని నేర్పాడు. ఆ తర్వాత నేను దేశాలమ్మడి పోయిన తర్వాత మద్రాసులో యంగ్ మెన్స్ కరాటే అసోసియేషన్ దాంట్లో చేరాను. చేరి బ్రౌన్ బెల్ట్ దాకా వెళ్ళాను. ఆ తర్వాత బ్లాక్ బెల్ట్ తీసుకోవాలి. బ్లాక్ బెల్ట్ తీసుకోవాలంటే అప్పటికి ఇండియాలో బ్లాక్ బెల్ట్ ఇచ్చే అధికారం వాళ్ళకి లేదు. జపాన్ వెళ్ళాలి. జపాన్ వెళ్ళాలి అంటే ఐడెంటిఫికేషన్ ఉండాలి, సర్టిఫికేట్స్ ఉండాలి. నేను అజ్ఞాతంలో ఉన్నా, కుదరలా. సో బ్రౌన్ బెల్ట్తో అయిపోయింది. ఆ కరాటే ఎక్స్పీరియన్సెస్ అన్నీ దీంట్లోకి వచ్చినాయి, షాడోకి వచ్చినాయి. అలాగే మీరు చాలా జంతు ప్రేమికులని, అసలు నేచర్ లవర్ అనేది కూడా విన్నాం. ఒకసారి చెప్పండి. అసలు ఆ డాగ్సే వచ్చి మిమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్ళేంతగా వాటిని మీరు ప్రేమించడం, అవి మిమ్మల్ని అంతగా అభిమానించడం చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇది మాకు బహుశా హెరిడిటరీ నుంచి వచ్చిందేమో అనిపిస్తుందండి అని ఆలోచిస్తే. మీరు అడిగారు కాబట్టి చెప్పాలి. మా ఇంట్లో 30 కుక్కలు ఉండేవండి తోటలవల్లూరులో. నేను పెంచినవి కాదు, మా బాబాయ్ ఉండేవాడు. మా ఫాదర్కి రెండో తమ్ముడు. ఆయనకి కుక్కలంటే విపరీతమైన పిచ్చి. అసలు మా ఒల్లూరు జమీందార్ గారిని కుక్కల రాజా అనేవాళ్ళు. బందర్లో బిల్డింగ్ ఉంది, కుక్కల రాజా బిల్డింగ్ అంటారు. ఆయనకి కుక్కలంటే పిచ్చి. ఆయన దగ్గర హౌండ్స్, జాతి కుక్కలు బోల్డెన్ ఉండేవి. అవి పట్టుకు తిరుగుతూ ఉండేవాడు ఆయన. పెద్ద పులుల్ని కుక్కల్లాగా లీష్ కట్టి తీసుకెళ్తూ ఉండేవాడు. సో ఆయన జమీందారు కాబట్టి చెల్లింది. మా బాబాయికి కుక్కలంటే ప్రీతి. ఏవి జాతి కుక్కలు కాదు, అన్ని ఊర కుక్కలే. కానీ మా ఇల్లు వదిలిపెట్టి ఉండేవి కాదు. వీటికి ఎప్పుడూ మా వాళ్ళు తిండేలా. అవి ఏం తినేవో మాకు తెలియదు, బట్ మా ఇంట్లోనే ఉండేవి. చీకటి పడి రాత్రి 7, 8 అయిన తర్వాత మా బజారు ఒక దగ్గరగా ఒక 4 ఫర్లాంగుల దూరం ఉండేది. ఈ 4 ఫర్లాంగుల దూరంలో ఎవళ్ళైనా ఆఫ్టర్ 8 in the night రావాలి అని అంటే అరిచి కేకలు పెట్టి, కరణం గారు మేము వెళ్తున్నాం, కాస్త పట్టుకోండి వాటిని అన్నారు. ఎందుకనంటే 30 ఏళ్ళు వాళ్ళ మీద పడిపోయాయి. ఇవి మా ఫాదర్ కానీ మా బాబాయిలు కానీ ఏదైనా ఊరెళ్ళి మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు ఇవన్నీ బస్ స్టాండ్కి వెళ్ళేసేసి సైనిక గౌరవవందనం చేస్తున్నట్టు ఎమ్మటి పెట్టుకొచ్చేవి కుక్కలు. బహుశా వాటితో తిరగటం మూలాన నాకు వచ్చి ఉండొచ్చు ఆ ఎఫెక్షను. ఇంకా సున్నితమైన మాట చెప్పాలంటే, ఒక కుక్క అది ప్రెగ్నెంట్, 4 పిల్లల్ని పెట్టేసింది. 5వ పిల్ల స్టక్ అయిపోయింది. సగం బయటకు వచ్చి రాలా బయటికి. దీనికి బహుశా విపరీతమైన పెయిన్, అసలు ఇది చచ్చిపోవటానికి సిద్ధమైందనే అనుకుంటున్నాను. అది వచ్చి తలుపు దగ్గర కూర్చుని తలుపును గీరుతూ గోల చేయటం మొదలెడితే మా మదర్ వెళ్ళి తలుపు తీసి చూసింది. చూస్తే ఇది పరిస్థితి. నన్ను, మా సిస్టర్ని, మా పెద్ద సిస్టర్ని పశువుల డాక్టర్ దగ్గరికి పంపించి ఆ కాంపౌండర్ని నిద్ర లేపి ఆయన్ని తీసుకొచ్చి దానికి కాన్పు చేసి దాన్ని హ్యాపీగా పడుకోబెట్టేదాకా మా మదర్ నిద్రపోలా. మేబీ మా మదర్ నుంచి వచ్చి ఉండొచ్చు. ఆ కంపాషన్ వచ్చేసేసి మోగ జంతువులు అది. ఇప్పుడు మిమ్మల్ని చూసి కింద నుంచి వచ్చేటప్పుడు మా భూతం అరిచింది, గమనించారు కదా. మేము దగ్గరికి వెళ్తే మీద పడి కావిలి ఇచ్చేసుకుంటుంది. అలాగే మీ కథలో బాదం చెట్టు దగ్గర నుంచి మీ జీవితంలో ఉన్న బాదం చెట్టుని కథలో పెట్టారు. ఏమిటి దానికి ఉన్న అంత ప్రాధాన్యత ఏమిటి? మా ఇంటి ముందర పెద్ద బాదం చెట్టు ఉంది, చాలా పెద్దది. ఇంతలో కాయలు కాసే పసుపు పచ్చ రంగులో ఉండే కాయ. అన్ని సామాన్యంగా మెజారిటీ బాదం చెట్లు ఎర్రకాయలు ఉంటాయి. ఇది పసుపు పచ్చకాయ. మరి ఆ విత్తనం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. చిలకలు ఉండేవి, గోరింకలు ఉండేవి. ఇవి గూళ్ళు పెట్టుకుని గుడ్లు పెట్టే టైంకి పాములు వాటి మీదకి ఎక్కేసి తినేస్తూ ఉండేవి. పాములు. ఈ పాము కనపడంగానే అరిచి కేకలు పెట్టి రభస చేస్తూ ఉండేవి. మా ఫాదర్ లేచి వెళ్ళేసేసి కర్రబుచ్చుకుని ఆ మొదల్ని కొట్టి నానాగోళ చేస్తే తప్ప అవి శాంతించేవి కాదు. దాని మొదట్లో ఒక పెద్ద తొర్ర ఉండేది బాదం చెట్టుకి. బాదం చెట్టుకి అది బాగా స్వతహాగానే వస్తాయంటారు కదా సార్ బాదం చెట్టుకి. బాదం చెట్టుకి రావు. బాదం చెట్టు తొర్రల్లో పిట్టలు గూళ్ళు పెడతాయి. వాటిని తినటం కోసం పాములు వస్తాయి. ఇప్పుడు సంపెంగ చెట్టు ఉంది.
సంపెంగ చెట్టు వేస్తే పాములు వస్తాయి అంటారు కదా. అవును. ఎప్పుడైనా దాని గురించి సీరియస్గా ఆలోచించారా? నా ఇంట్లో నేను ఇల్లు కట్టుకున్న తర్వాత వేసిన మొట్టమొదటి చెట్టు సంపెంగి. ఐ ఆ లైక్ ఇట్. వాసనకి వచ్చేస్తాయి పాములు అని చెప్తూ ఉంటారు. వాసనకి రావు. జరిగేది ఏంటంటే సంపెంగ పువ్వు విచ్చుకున్న తర్వాత దగ్గరగా 10 to 12 అవర్స్ ఆ స్మెల్ ఉంటుంది, తీయటి స్మెల్. ఆ స్మెల్ కోసం చీమలు చేరతాయి, ఆ చీమల కోసం బల్లులు తొండలు చేరతాయి, ఆ తొండల కోసం పాములు చేరతాయి. ఓ, చాలా పెద్ద స్టోరీ ఉంది సార్ దానికి. చెప్పాను కదా, 30 సంవత్సరాల నుంచి మా ఇంట్లో సంపెంగ చెట్టు ఉంది, ఏనాడు మేము పాములను చూడాల. ఆ విత్తనాలు తీసుకొచ్చింది నా మిస్సెస్, ఇక్కడ వేసింది. అవునా? ఎవరైనా చూస్తే పాములు వస్తాయని చెప్పేసి ఇక్కడ బెదిరిస్తారు. హైదరాబాద్లో పాములు రావటం ఏంటి? జనాలు అంతకన్నా ఎక్కువ ఉంటాయి. అలాగే మీకు సంగీతం అంటే కూడా చాలా ఇష్టం అని విన్నామండి. ఇష్టమేం కాదండి, ఆ మాట అనకండి. ఐ ఎంజాయ్ మ్యూజిక్ అంతే తప్ప అందరితో పాటు నేనే. అంతేగాని సంగీతం మీద ప్రత్యేకంగా అభిమానం ఏం లేదు, ప్రత్యేకమైన అభిమానం లేదు. అసలు నా గొంతు వింటున్నారు కదా, నేను పాడటం మొదలెడితే పారిపోతారు జనాలు. అసలు బాత్రూంలో కూడా పాడటం కష్టం. ట్రై చేశారా ఎప్పుడన్నా? ఏమో వాయిస్ బాగుండొచ్చేమో, చెప్పలేంగా. చేయలేదు. విజయవాడ నుంచి ఇప్పుడు హైదరాబాద్ ఏ విధంగా రావడం జరిగిందండి? విజయవాడ నుంచి కదా, హనుమాన్ జంక్షన్. అదే హనుమాన్ జంక్షన్. మా వాడు బీటెక్ అయిపోయింది, వాడు ఫర్దర్గా ఐఏఎస్లు ఇవి చదువుతానని చెప్పేసి అన్నాడు. వాడిని వదిలిపెట్టి ఉండలేకపోయా అక్కడే. సో అక్కడ మాత్రం వదిలి వెళ్ళిపోవచ్చే, వెళ్ళిపోవచ్చు. ఆ అబ్బాయి మాత్రం వదిలేడు, మీరు ఉండలేరు. ఏమో ఇప్పుడు మాత్రం మీ వాడు తప్పు చేస్తే ఇప్పుడు మీరు ఆ కోప్పడ్రేమో. కోపడ్ను. అలాగే. ఎందుకనంటే నేను చేసిన తప్పుల్లో నా తప్పేమీ లేదని చెప్పేసి నాకు తెలుసు. కాబట్టి వాడు చేసే తప్పుల్లో వాడి తప్పేమీ ఉండదని నేను కన్సిడర్ చేస్తాను. కాబట్టి వాడికి ఇక్కడ ఫుడ్ ప్రాబ్లం ఏర్పడుతుందేమోనని చెప్పేసి అనుమానం వచ్చింది. నా మరదలు వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటాను అని చెప్పేసి తీసుకొచ్చింది, తనే తీసుకొచ్చింది, మేము తీసుకురాలేదు వాడిని. సరే, తను అమెరికా వెళ్ళిపోయింది. మా అమ్మాయి అమెరికాలో ఉంది అప్పుడు. తను తన కోసం అని చెప్పేసి అమెరికా వెళ్ళింది. వీడిక్కడ ఉన్నాడు. మా తోడెల్లుడు వండటం, వీడు తినటం, వీళ్ళిద్దరూ బ్యాచులర్ లైఫ్ చాలా భయంకరంగా తయారైందేమో అనిపించింది. సరే, నేను జంక్షన్లో ఉండి చేసేది ఏంటి, పెన్షన్ ఎట్టగా వస్తుంది, ఇంకా మేమిద్దరమే ఒంటరిగా ఎందుకు ఉండటం అని చెప్పేసి షిఫ్ట్ అయిపోయాం. ఈ షిఫ్ట్ అవ్వటం మూలాన ఇప్పుడు కొత్తగా జరిగింది ఏంటంటే చెరువులో నుంచి సముద్రంలో పడినట్టు అయింది నా పరిస్థితి. ఫ్రెండ్ సర్కిల్ విపరీతం అయిపోయింది. అంతవరకు ఎవరికి తెలియనివాడిని చాలామందికి తెలిసాను. దానికి సాదిక్ బాయ్ నిప్పులో నెయ్యి పోసాడు. అంతకు ముందర నా ఫేస్బుక్లో ఎంతమంది ఉండేవాళ్ళు అంటే 80 మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు దగ్గరగా 400 మంది చేరారు. సాదిక్ బాయ్ది తప్పు. ఓకే, ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత కొత్తగా రాసినవి ఏమైనా ఉన్నాయండి? కదా, హైదరాబాద్ వచ్చిన తర్వాత నవ్యలో సీరియల్స్ మాత్రమే రాస్తున్నాను, నవ్య వీక్లీలో. అది కూడా ఒక నెల రోజుల నుంచి గ్యాప్ ఇచ్చాను, తాపిగా ఆలోచించి రాద్దాము అని చెప్పేసి. అంతే, అంతకుమించి ప్రత్యేకంగా డైరెక్ట్గా ఇది రాయలా, సీరియల్సే రాస్తున్నాను. నవ్యకు ముందు మీరు స్వాతిలో కూడా రాశారు కదా? స్వాతిలో 26 years నాన్ స్టాప్ వితౌట్ గ్యాప్, అసలు ఒక్క వారం కూడా గ్యాప్ ఇవ్వకుండా 26 సంవత్సరాలు అసలు సీట్ అరిగిపోయే రేంజ్కి రాసేసి. అది బలరాం గారు బాగా ప్రోత్సహించాడు నన్ను. అది ఒక విధంగా చెప్పాలి అని అంటే ఫైనాన్షియల్గా నేను మోస్ట్ కంఫర్టబుల్ పొజిషన్లో ఉండటానికి కారణం స్వాతి, బలరాం గారు. హయ్యెస్ట్ పేమెంట్. రాయ్ అని చెప్పేసి, నువ్వు ఊరికే కూర్చుంటే రాయటం మర్చిపోతావు, నువ్వు రాయ్ అని చెప్పేసి. అసలు సీరియల్ ఈ వారం అయిపోతే నెక్స్ట్ వారం మళ్ళీ ఇంకో సీరియల్ మొదలెట్టాల్సిందే. నోటికొచ్చింది రాయి, తర్వాత ఆటోమేటిక్గా కథ వస్తుంది అనేవాడు ఆయన. హీ హెల్ప్డ్ మీ అలాట్. మరి అందులోంచి ఎందుకు వచ్చారు బయటికి? బోర్ కొట్టింది, ఆయనకి బోర్ కొట్టింది, నాకు బోర్ కొట్టింది. రాసి 26 సంవత్సరాలు అసలు స్వాతి, మధుబాబు కనపడకుండా స్వాతి రాలా.
కాబట్టి కాస్త గ్యాప్ ఇద్దామని చెప్పేసి ఆయన అనుకుని ఉంటాడు. నేను అనుకున్నాను, వీ హ్యావ్ గివెన్ ఏ గ్యాప్. ఇప్పుడు నెల రోజుల నుంచి నవ్యకు కూడా అదే గ్యాప్ ఇస్తున్నా. అవునా?